జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో రెండవ రోజు ఈనాటి పాశురంలో గోదమ్మ తల్లి వ్రత విధి విధానంతటినీ కూడా చేసేటటువంటి నియమాలను మనకు ఈనాటి పాశురంలో తల్లి వివరిస్తుంది. అటువంటి పాశురాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకొని దాని యొక్క విశేషాన్ని తెలుసుకుందాం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்தின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் மாந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி புகந்தேலோ ரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరుహడిగలే శరణం. తల్లి ఈనాటి పాశురంలో ఈ రకంగా సెలవిచ్చింది. దుఃఖభూయిష్టమైన ఈ భూమి యందు జన్మించియు భగవంతుని దలచి సుఖించు వారలారా, మరి మనం చెయ్యబోవుచున్న తిరుపావై అను ఈ మార్గశిర స్నాన వ్రతమును ఆచరించు విధానమును వినెదరా? మరి పాల సముద్రాన నిశ్శబ్దముగా మొరలాలకించుటకు పవలించి ఉన్న పురుషోత్తముని పాద పద్మములనే కీర్తింతము. విలాస వస్తువులకు పాలు త్రాగము, మరియు తెలతెలవారకముందే స్నానము ఆచరించతము. కాటుక పెట్టుకోము, పుష్ప మాలలను ధరించము. అంతేకాదు, చేయదగని పనులను చేయనే చేయము. పరులను నొప్పించే మాటలాడము. పెద్దలను ఘనంగా సత్కరించుట, సన్యాసి, బ్రహ్మచారులు ఇత్యాది సత్పురుషులను విశేషమైనటువంటి దాన ధర్మములు చేయుట, చేతనైనంత వరకు దాపరికము లేక చేయుదము. ఈ రకముగా ఆనందముతో శాశ్వత సుఖాన్నొసగు ఉజ్జీవనను పొందుదము. ఇదియే మన వ్రతము అని గోదమ్మ తల్లి ఈనాటి రెండవ పాశురములో మనకు తెలియచేసింది. ఆ తల్లి అనుగ్రహముతో మనం కూడా ఇదే రకంగా ఉజ్జీవించి ఆ స్వామి అనుగ్రహాన్ని, రంగనాథుణ్ణి చేరుదాం. జై శ్రీమన్నారాయణ.